ఘర్కోల్ స్పైసెస్ రుచి మరియు అనురాగాల కమ్మని సంగమం. తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు కొనసాగుతున్నాయి. ముచ్చర్లలో పర్యటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసిటికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం గచ్చిబౌలిలో స్పోర్ట్స్ ఫెస్ట్కి శంకుస్థాపన చేస్తారు సీఎం. ఇవాళ హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో నిర్వహించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎయిర్ షో ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగే ఎయిర్ షో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. షో ముగిసే వరకు ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలుంటాయన్నారు అధికారులు. ప్రజాపాలన విజయోత్సవాలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సిఎస్ శాంతి కుమారి. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఇవాళ నిర్వహించే ఎయిర్ షోకి భారీ సంఖ్యలో నగర ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని, వారికి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భారతీయ వైమానిక దళం ఏర్పాటు చేస్తున్న ఎయిర్ షోలో 9 సూర్యకిరణ్ విమానాలు పాల్గొంటాయని తెలిపారు. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశం కానుంది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో భేటీ కానున్నారు నేతలు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కమలం వికసిస్తుందంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రేవంత్ రెడ్డిని వదిలిపెట్టమన్నారు. రేవంత్ రెడ్డికి సంక్రాంతి వరకు డెడ్ లైన్ విధిస్తున్నామని, ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే మంత్రుల్ని కాంగ్రెస్ నాయకుల్ని అడ్డుకుంటామన్నారు. హామీలు అమలు చేయకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు బండి. అల్యూమిని సహకారంతో ఏయూకి అంతర్జాతీయ ఖ్యాతికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. రాబోయే రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీ గత వైభవాన్ని తిరిగి పొందడమే కాకుండా భారతదేశంలో టాప్ 3 ప్రపంచ ర్యాంకింగ్స్ లో టాప్ 100 లో ఒకటిగా నిలిపేందుకు తాము కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల వార్షిక సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో మేటిగా నిలపాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమన్నారు. గ్రామీణ క్రీడల్ని అందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో 71వ ఆంధ్ర సీనియర్ కబడ్డీ పోటీల్ని మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి పెమ్మసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారుల్ని పరిచయం చేసుకున్నారు. అనంతరం కబడ్డీ పోటీని కొద్దిసేపు చూశారు. వనమాడి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచి 6 నెలలవుతున్నా కాకినాడలో ఉన్న సమస్యల్ని పరిష్కరించకపోగా తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ పోర్టులోని రేషన్ బియ్యం అక్రమ రవాణాలో తన పేరును ప్రస్తావించి పోర్టు కార్మికులకు, వ్యాపారులకు తీరని నష్టం తీసుకొస్తున్నారన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది ప్రజాపాలన సంబరాలు ఘనంగా నిర్వహించారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం ప్రాంగణంలో ఈ కార్యక్రమానికి ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే వరంగల్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలన్నారు ఎమ్మెల్యే నాయని. పదవి కోల్పోయిన బాధలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. కోనసీమ జిల్లా పేరవరంలో పాత కక్షలతో కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు 2 వర్గాల ప్రజలు. ఈ ఘర్షణలో 5గురితో పాటు ఒక కానిస్టేబుల్ కి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సిఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో 2 వర్గాల్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు పోలీసులు. పేరవరంలో ప్రత్యేక పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. బెలమ కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పి చొక్కారావు డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యే ఒక కులాన్ని దూషించి మాట్లాడడం సరికాదన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే కులాన్ని తిట్టడం సిగ్గుచేటన్నారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కు కంప్లైంట్ చేశామని తెలిపారు. వెలమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ కమిటీ సభ్యులు రవీందర్ రావు, గోనె ప్రదీప్ రావులు డిమాండ్ చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అన్ని పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే తమ కుల సభ్యులు కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిపారు. శాసనసభ్యుడిగా ఉంటూ ఒక కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు వారు. ఖమ్మం జిల్లా మధిర మండలం మల్లారంలో నిర్వహించిన సిపిఎం డివిజన్ మహాసభలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. రైతులందరికీ ఉత్తుత్తి రుణమాఫీ కాదు, షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్నారు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మాటల యుద్ధం తప్ప ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కరించే ప్రయత్నం జరగడం లేదన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు ఎర్రజెండా ఉద్యమిస్తుందన్నారు. తమ పెండింగ్ బిల్లుల కోసం తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పాక్లోని అమరవీరుల స్తూపం వద్ద ఆందోళన చేపట్టారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం దేశినేనిపాలెంలో ముక్కంటికి చెందిన 7 మేకల్ని దొంగలు ఎత్తుకెళ్లారు. వారం రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుడు మండిపడుతున్నారు. దొంగలు ఎత్తుకుపోయిన మేకపోతల విలువ సుమారు 1,50,000 ఉంటుందంటున్నారు. ఆంధ్రాకు చెందిన ఒక ఆటో డ్రైవర్పై అనుమానం ఉన్నట్లు సమాచారం అందించినా కూడా పోలీసులు అసలు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో కొండ చిలువ హల్చల్ చేసింది. వైరా రోడ్లో ప్రధాన రహదారిపై భారీ కొండ చిలువ చూసి స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. స్నేక్ క్యాచర్ రామకృష్ణకు సంఘటనా స్థలానికి చేరుకుని కొండ చిలువను చాకచక్యంగా బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు. కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్స్ అంటూ పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. టికెట్ల రేట్ల పెంపుకి సహకరించారంటూ చంద్రబాబు పవన్లకి కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ సీఎం ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు చెప్పారు అల్లు అర్జున్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మియాపూర్, బీరంగూడ, బీహెచ్ఈఎల్, కూకట్పల్లి, ప్రగతి నగర్, బంజారా హిల్స్, పంజాగుట్లో వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్ జిల్లాలో భారీ వాన పడింది. కీసరా, ఘట్కేసర్ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో వర్షం దంచి కొట్టింది. వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. కొన్ని చోట్ల పిడుగులు పడ్డాయి. దీంతో జనం ఆందోళనకు గురయ్యారు. వర్షం రాకుండా గమనించిన రైతులు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పన్ కవర్లని కప్పి జాగ్రత్త పడ్డారు. కాకినాడ పోర్టు మీద దృష్టి పెట్టి దాన్ని నాశనం చేయకండని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ప్రభుత్వ చర్యల వల్ల ఎక్స్పోర్టర్లు భయపడుతున్నారన్నారు. రోజులన్నీ ఒకేలా ఉండవని, ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని ద్వారంపూడి అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సిపిఐ, లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేశాయి. స్మార్ట్ మీటర్ల బిగింపు వెంటనే ఆపాలని కోరాయి. గత ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం సహా రాష్ట్రాన్ని దివాలా తీయించే అన్ని ఒప్పందాలు రద్దు చేయాలని లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేశాయి. వచ్చే ఏడాది ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళాకి రావాలని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య విజయవాడ వచ్చారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 40 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వస్తారని బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ వెల్లడించారు. బాబ్స్ స్వామినారాయణ సంస్థ కార్యకర్తలు చేస్తున్న కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. సమాజ సంక్షేమం, సంఘ సేవలో వారు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారన్నారు. బలమైన జాతి నిర్మాణంలో స్వచ్ఛంద సేవది గణనీయమైన పాత్ర అని మోదీ కొనియాడారు. బాబ్స్ వాలంటీర్ సేవ స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రధాని వర్చువల్ గా సందేశించారు. సంక్షేమ రాజ్యమన్న రాజ్యాంగ లక్ష్య సాధన కోసం 2014కి ముందున్న ప్రభుత్వాలు అడపాదడపా ప్రయత్నాలు చేశాయని, మోదీ ప్రధాని అయిన తర్వాత అది వాస్తవ రూపం దాల్చిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. మోదీ పాలనలో గడిచిన 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని గుర్తు చేశారు. తక్కువ వడ్డీకి దీర్ఘకాలిక రుణాలు అందించాలని, తక్కువ పన్నులు అమలు చేయాలని, పీఎం కిసాన్ ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేయాలని వ్యవసాయ సంఘాలు, రైతు ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన బడ్జెట్ ముందస్తు చర్చల్లో వీరు పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారం కోసం అనేక ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రార్థన ప్రదేశాల చట్టం 1991ని సవాల్ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లు వినేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రత్యేక ద్విసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధాన న్యాయమూర్తితో పాటు సభ్యులుగా జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లు ఉన్నారు. డిసెంబర్ 12న ఈ కేసులన్నీ విచారణకు రానున్నాయి. అందరినీ కలిపుంచే శక్తి భారతీయతకు, సనాతన ధర్మానికి ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వారణాసిలోని స్వర్వేద్ మహామందిర్ ధామ్లో నిర్వహించిన విహంగ యోగ్ సంత్ సమాజ్ శతాబ్ది వేడుకల్లో యోగి పాల్గొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతను సమర్థిస్తూ ఉద్ధవ్ ఠాక్రే కీలక అనుచరుడు మహారాష్ట్ర ఎమ్మెల్సీ మిలింద్ నార్వేకర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహావికాస్ అఘాడీ నుంచి వైదొలగాలని సమాజ్వాదీ పార్టీ ఆలోచిస్తోంది. ఈ విషయమై పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో మాట్లాడుతున్నట్లు మహారాష్ట్ర సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అబు అసీం అజ్మీ తెలిపారు. బినామీ ఆస్తుల కేసులో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు విముక్తి లభించింది. 2021 దాడుల్లో స్వాధీనం చేసుకున్న 1000 కోట్ల రూపాయల ఆస్తుల్ని కూడా ఆదాయ పన్ను శాఖ విడుదల చేసింది. ఈ ఆస్తులు కొనుగోలు చేసేందుకు అజిత్ పవార్, సునేత్ర పవార్, పార్థ్ పవార్ నిధులు బదిలీ చేయలేదని బినామీ ఆస్తుల లావాదేవీల అపిలేట్ ట్రిబ్యునల్ ప్రకటించింది. ఇండీ కూటమిలో మమతా బెనర్జీ కీలక భాగస్వామి అని శరద్ పవార్, ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే అన్నారు. కూటమిలో ఆమె పెద్ద పాత్ర పోషించాలనుకుంటే ఆమె వెంటే తాముంటామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో విపక్షానికి పెద్ద బాధ్యత ఉంటుందని సుప్రియా అన్నారు.
రైతుల సమస్యలపై చర్చించాలని ప్రభుత్వాన్ని పార్లమెంట్ను రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. శంభు సరిహద్దులో తమపై భద్రతా బలగాలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన విషయాన్ని ప్రభుత్వంగాని విపక్షంగాని ప్రస్తావించలేదని రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వానికి పెద్దగా ఆసక్తి లేదని విమర్శించారు. దేశంలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మోదీ అన్ని చర్యలు చేపడుతున్నారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఒడిశాలోని కటక్లో పునర్నిర్మించిన రైల్వే స్టేషన్ ని ఆయన ప్రారంభించారు. దేశంలోని రైల్వే స్టేషన్లన్నీ కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయన్నారు. ప్రధాని మోదీని చంపుతామని ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ కు వచ్చిన మెసేజ్ భద్రతా బలగాలని కలవరానికి గురిచేశాయి. బాంబు పేల్చేందుకు 2 ISI ఏజెంట్లు ప్రయత్నిస్తున్నారని ఆ మెసేజ్ లో ఉంది. వెంటనే స్పందించిన పోలీసులు ఆ ఫోన్ నెంబర్ను ట్రేస్ చేస్తే అది రాజస్థాన్లోని అజ్మేర్ కు చెందిన వ్యక్తిదని తెలిసింది. ఆ వ్యక్తికి మానసిక స్థితి సరిగా లేకపోవడం లేదా మద్యం ప్రభావంతో ఆ మెసేజ్ పంపి ఉంటాడని అనుమానిస్తున్నారు. అతనిపై ప్రస్తుతం FIR నమోదు చేశారు పోలీసులు. మద్యం గురించి పంజాబీ గాయకుడు దిల్జీత్ దోసాంజ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రదర్శన చేపట్టారు. ఇండోర్లో దోసాంజ్ నిర్వహించే కార్యక్రమ ప్రాంగణంలోకి వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ని కూల్చే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. 1500 రూపాయల కంటే ఎక్కువ ధర ఉండే దుస్తులపై కేంద్రం GSTని 12% నుంచి 18% పెంచబోతోందని విపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. కోటీశ్వర్లకు రాయితీ, సామాన్యులపై దోపిడీకి ఇది ఉదాహరణ అని ఆరోపించారు. గబ్బర్ సింగ్ ట్యాక్స్ ద్వారా మోదీ సర్కార్ మరింత డబ్బు వసూలు చేయబోతోందని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పిదాల కారణంగానే బంగ్లాదేశ్లో హిందువులు ఇబ్బందులు పడుతున్నారని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఆరోపించారు. బంగ్లాదేశ్ సమస్యలపై కాంగ్రెస్ మౌనాన్ని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఒకే నాణానికి 2 వైపులని అన్నారు మాయావతి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఉద్దవ్ వర్గం శివసేన నేత ఆదిత్య ఠాక్రే కోరారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. నాడు ఇందిరాగాంధీ చేసినట్టుగా నేడు కేంద్ర ప్రభుత్వం ఏదైనా చేయాలని ఆదిత్య ఠాక్రే కోరారు. సినిమాలతో పాటు ఫ్యామిలీ టైం కూడా కేటాయిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు లేడీ పవర్ స్టార్ నయనతార. చాలా రోజుల తర్వాత ఈమె ఫోటో షూట్ చేశారు. అది కూడా గ్లామరస్ ఫోటో షూట్. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు సినిమాల్లోనూ బిజీగానే ఉన్నారు నయనతార. ఘర్కోల్ స్పైసెస్, రుచి మరియు అనురాగాల కమ్మని సంగమం.